తెలుగు. రాజకీయం అంటే కేవలం తెల్ల రంగు వస్త్రాలు ధరించి మైకుల ముందు ప్రసంగాలు చేయడమే కాదు. రాజకీయ నాయకుడు అంటే కేవలం పదవులు పొంది సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసేవాడు కాదు. రాజకీయం అంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే రాజనీతి అనే నమ్మే వ్యక్తి. కష్టపడి చదివి గొప్ప అవకాశాలు దక్కించుకుని రాజకీయాల్లో అడుగు పెట్టక ముందే ధనవంతునిగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అన్నిటికన్నా ముఖ్యంగా విద్యావంతుడు, తనలాగే ప్రతి పేదవాడు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో రావాలని అనుకునే నాయకుడు. అలాంటి వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. వక్ఫ్ బోర్డ్ అంటే కేవలం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణమే కాదు, పేద బిడ్డల విద్యా ఉపాధి బాధ్యతలు తీసుకోవాలని ఒక అడుగు ముందుకు వేశారు. ఎంతో కష్టపడి 10వ తరగతి వరకు చదివి ఆర్థికంగా స్తోమత లేక ఉన్నత చదువుల కోసం ముందుకు వెళ్ళలేని విద్యార్థుల కోసం తాలీమే హునర్ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం కేవలం 7 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 56% మంది ఆడపిల్లలే. రాష్ట్ర వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇది మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రస్తుతం మేము నెల్లూరు నగరంలోని ఈ తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ యొక్క సెంటర్ వద్ద ఉన్నాము. ఈ పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులతో పాటు ఇక్కడున్న వారి తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడదాం. తాలీమే హునర్ గురించి వారు ఏమంటారో వారి మాటలను విందాం రండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఇక్కడ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్ కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు తాలీమే హునర్ అనే కార్యక్రమానికి అబ్దుల్ అజీజ్ గారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం పట్ల మీరు మీ స్పందన ఏంటి సార్? ముస్లిమ్స్ పేద విద్యార్థులు ఆర్థిక సంక్షోభం వల్ల వాళ్ళు చదువులు ఆపకూడదనే గొప్ప నిర్ణయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మన అజీజ్ భాయ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్, రాష్ట్రానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ మంచి నిర్ణయము. మా ముస్లిమ్స్ పేద విద్యార్థుల పట్ల ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన ముస్లిం సోదరుల కోసం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి మేము పేరెంట్స్ అంతా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు చెప్పండి, విద్య మీద ఎంతో శ్రద్ధ ఉన్న అబ్దుల్ అజీజ్ గారు ఇలాంటి కార్యక్రమం తాలీమే హునర్ అనే కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం పట్ల మీరు స్థానిక ముస్లిం వ్యక్తిగా మీరు ఎలా భావిస్తున్నారు ఈ కార్యక్రమానికి? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ముందుగా అజీజ్ భాయ్కి చాలా ధన్యవాదాలు. అందరి పేరెంట్స్ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ మన అజీజ్ భాయ్ గారికి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం ఒక మైనార్టీలకి తీసుకురావడం నిజంగా అజీజ్ భాయ్ యొక్క ఆయన శ్రమ కృతజ్ఞత ఎంతోగానో ఉంది. వాళ్ళ జీవితాలు ఆ పిల్లకాయల భవిష్యత్తులు తీర్చిదిద్దారు అజీజ్ భాయ్. నిజం చెప్పాలంటే వాళ్ళ చదువు పూర్తి అయ్యే దోపాల పూర్తి బాధ్యత ఈ వక్ఫ్ బోర్డు ఒప్పుకుంటుంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మరిన్ని అజీజ్ భాయ్ చేయాలని, ఇలాంటి వ్యక్తి ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. అంటే విద్య పట్ల ఎంతో శ్రద్ధ చూపించే అబ్దుల్ అజీజ్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్స్ రావడానికి వచ్చిన విద్యార్థుల పేరెంట్స్తో మాట్లాడాము. ఇప్పుడు విద్యార్థులు కూడా వస్తున్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి బయటకు వస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఈ ఎగ్జామ్స్ మొదటిసారి రాశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి అమ్మా, ఈ ఎగ్జామ్స్ రాశారా? ఎలా అనిపించిందమ్మా? బాగానే ఉంది, ఈజీగానే వచ్చింది. మీరు చెప్పండి అమ్మా, ఎగ్జామ్ ఎలా రాశారు? ఈజీగానే వచ్చింది. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఈజీగానే వచ్చింది. అంటే ఎలా ఉందమ్మా ఈ ఎగ్జామ్ రాసి? మీరు అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు, అంటే మొదటిసారి ఇలా ఎగ్జామ్ రాశారు, తాలీమే హునర్ గురించి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశారు. ఎలా ఉందమ్మా ఎగ్జామ్ పేపర్? కానీ బాగుంది. బాగుందంటే ఎలా ఉంది? పర్లేదు. అంటే మీరు ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశాను. ఎగ్జామ్స్ రాసి పిల్లలందరూ బయటికి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. చాలామంది పిల్లలు ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా ఉంది, మేము చాలా బాగా రాసామని చెప్పి అంటున్నారు. మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎగ్జామ్ రాశారా? రాశాను. ఎలా ఉందమ్మా పేపర్? ఎలా ఉంది? ఈజీగా ఉంది. మా ఎగ్జామ్ ఎలా రాసామా? తాలీమే హునర్ ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశారు. అంటే ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ రాశారు, ఎలా అనిపిస్తుంది? బాగా ఈజీగానే వచ్చింది పేపరు, బాగానే రాశారు. ఎగ్జామ్స్ రాసిన పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, పిల్లలు ఎగ్జామ్స్ రాశారు అంటే ముస్లిమ్స్ పిల్లల కోసం, పేద పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి, విద్య మీద శ్రద్ధ చూపించి అబ్దుల్ అజీజ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా. ఈ ఎగ్జామ్స్ కూడా మీ పిల్లలు రాశారు, మీకు ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుందండి. ఇది ఈ విధంగా చేయడం అనేది ఫస్ట్ టైం నా జీవితంలో చూడడం. నేను ముస్లిం మైనార్టీ కింద ఈ విధంగా పిల్లకాయలకి ఎగ్జామ్స్ రాపిచ్చి వాళ్ళ చదువులకి వాళ్ళే బాధ్యతలుగా తీసుకుని అబ్దుల్ అజీజ్ గారు ఇదే విధంగా ఇంకా అప్డేట్ అయ్యి బాగా ఇది చేయాలని కోరుకుంటూ మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మా తాలీమే హునార్ ఎగ్జామ్స్ రాశారు, ఎలా ఉందమ్మా ఎక్స్పీరియన్స్? బాగుంది సార్. బాగుంది సార్. అంటే ఎగ్జామ్స్ ఎలా రాశారమ్మా? బాగా రాశాను. మీరు చెప్పండి, ఒక తండ్రిగా మీరు ఇలాంటి తాలీమే హునార్ ఈ ఎగ్జామ్స్లో మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. మీకు ఇలాంటి కార్యక్రమం పెట్టడము పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారండి ఒక పేరెంట్గా? సార్ చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సో తాలీం ఏ హునర్ అనేటటువంటి ప్రోగ్రాము ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ పిల్లలు ఎక్కువ మంది చదువుకోవడానికి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. గొప్ప వ్యక్తులుగా వాళ్ళని చూడవచ్చు. ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నటువంటి అజీజ్ గారికి చాలా కృతజ్ఞత చెప్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అబ్దుల్ అజీజ్ గారు అంటే రాష్ట్రంలోనే మొదటిసారిగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పిల్లల కోసం అని చెప్పి, పేద పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ప్రోగ్రామ్ సార్. సారు ఏదైతే స్టార్ట్ చేశారో చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే ప్రతిభావంతులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. వాళ్ళు కూడా కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ అయ్యే మంచి అవకాశాన్ని సార్ కల్పించారు సార్. అబ్దుల్ అజీజ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. బాబు, ఎలా ఉందమ్మా ఎగ్జాము? అంటే తాలీమే హునార్ ఎగ్జామ్ అటెండ్ చేశారు, ఎలా ఉందమ్మా? కొంచెం మామూలుగా అంత టఫ్ ఏం లేదు, కొంచెం ఈజీగానే ఉంది. దీనివల్ల మనకి చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా లాభం అవుద్ది ఈ ఎగ్జాము. దీన్ని కండక్ట్ చేసినందుకు చంద్రబాబు నాయుడుకి, అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కలుపుతున్నాను. ఇప్పటి వరకు దేశంలోనే ఏ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేయలేని విధంగా తాలీమే హునర్ అనే గొప్ప కార్యక్రమానికి చేపడుతున్న ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్పై పేద మధ్యతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్థానిక ముస్లిం మైనారిటీ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీడీపీ నేత వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేద విద్యార్థులను ప్రోత్సహించడం చేయడం కోసం చేపట్టిన తాలీమే హునర్ కార్యక్రమం విజయవంతం కావాలని, దాంట్లో పాల్గొన్న విద్యార్థినులు తమ ప్రతిభతో దేశానికి ఎన్నో సేవలు అందిస్తారని ఆశిస్తుంది మా ఛానల్. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.